హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మనం ప్రతిరోజు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా రకాల సెంటెన్సెస్ ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఈ వీడియోలో మనం తరచుగా ఉపయోగించే కొన్ని చిన్న చిన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియోలో కూడా ఇలాంటి సెంటెన్సెస్ చాలా చెప్పడం జరిగింది. ఆ వీడియోల లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. కొందరు మనసులోని భావాలను వ్యక్తం చేయలేరు కదా. అప్పుడు నీ భావాలను వ్యక్తం చెయ్యి అని ఇలా చెప్పాలి. ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. ఏదైనా విషయం గురించి మన మనసులో సందేహం లేనప్పుడు నా మనసులో సందేహం లేదు అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ మై మైండ్. దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ మై మైండ్. అలాగే నీ వల్లనే నేను ఇక్కడ ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ హియర్ బికాజ్ ఆఫ్ యూ ఓన్లీ. ఐ యామ్ హియర్ బికాజ్ ఆఫ్ యూ ఓన్లీ. ఏదైనా విషయం గురించి ముందుగా తెలుసుకోకపోతే నేను అప్పుడు తెలుసుకోలేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడ్ంట్ రియలైజ్ ఇట్ ఎట్ ద టైమ్. ఐ డిడ్ంట్ రియలైజ్ ఇట్ ఎట్ ద టైమ్. ఏదైనా అవసరం ఉండి ఫోన్ చేయవలసి వస్తే 1-2 రోజుల్లో నీకు ఫోన్ చేస్తాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ కాల్ యూ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్. ఐ విల్ కాల్ యూ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్. కొన్ని అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా కలత చెందుతారు కదా. అప్పుడు మీరు కలత చెందినట్లున్నారు అని ఇలా చెప్పాలి. యూ లుక్ అప్సెట్. యూ లుక్ అప్సెట్. మనం ఎవరికైనా ఒక విషయం గురించి చెప్పిన తర్వాత వాళ్ళకి ఏదైనా సందేహం ఉందేమో తెలుసుకోవడానికి ఏదైనా సందేహం ఉందా అని ఇలా అడగాలి. ఈజ్ దేర్ ఎనీ డౌట్? ఈజ్ దేర్ ఎనీ డౌట్? అలాగే ఏది జరిగినా అది మంచికే అని ఇలా చెప్పాలి. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఈజ్ ఫర్ ద బెస్ట్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఈజ్ ఫర్ ద బెస్ట్. ఎవరైనా స్తుతి మించి అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే అతనికి గుణపాఠం చెప్పాలి అని ఇలా చెప్పాలి. హీ నీడ్స్ టు బి టాట్ ఏ లెసన్. హీ నీడ్స్ టు బి టాట్ ఏ లెసన్. ఎవరి ప్రవర్తనలోనైనా ఎక్కువగా మార్పు వస్తే నువ్వు చాలా మారిపోయావు అని ఇలా చెప్పాలి. యూ హ్యావ్ చేంజ్డ్ ఏ లాట్. యూ హ్యావ్ చేంజ్డ్ ఏ లాట్. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి మనం సరిగ్గా వినిపించుకోం కదా. అప్పుడు నువ్వు ఏదైనా అన్నావా అని ఇలా అడగాలి. డిడ్ యూ సే సంథింగ్? డిడ్ యూ సే సంథింగ్? కొందరు వాళ్ళు చేసిన తప్పులకు ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటారు కదా. అప్పుడు నీ తప్పులకు నన్ను నిందించకు అని ఇలా చెప్పాలి. డోంట్ బ్లేమ్ మీ ఫర్ యువర్ మిస్టేక్స్. డోంట్ బ్లేమ్ మీ ఫర్ యువర్ మిస్టేక్స్. ఎవరైనా ఏదైనా పొరపాట్లు చేస్తున్నప్పుడు మీరు ఇబ్బందుల్లో పడతారు అని ఇలా చెప్పాలి. యూ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్. యూ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే అతను చాలా అసభ్యంగా ప్రవర్తించాడు అని ఇలా చెప్పాలి. హీ బిహేవ్డ్ వెరీ రూడ్లీ. హీ బిహేవ్డ్ వెరీ రూడ్లీ. అలాగే మీ పనిలో ఎలాంటి లోపం లేదు అని ఇలా చెప్పాలి. దెర్ ఈజ్ నో ఫ్లా ఇన్ యువర్ వర్క్. దెర్ ఈజ్ నో ఫ్లా ఇన్ యువర్ వర్క్. ఏదైనా విషయం అంత ముఖ్యమైనది కాకపోతే దాని గురించి తర్వాత ఆలోచించు అని ఇలా చెప్పాలి. థింక్ అబౌట్ ఇట్ లేటర్. థింక్ అబౌట్ ఇట్ లేటర్. ఏదైనా విషయంలో ఎదుటి వాళ్ళ ఆలోచనతో ఏకీభవిస్తున్నట్లయితే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని ఇలా చెప్పాలి. ఐ ఆల్సో ఫీల్ ద సేమ్. ఐ ఆల్సో ఫీల్ ద సేమ్. త్రాగే నీరు పరిశుభ్రంగా లేకపోతే ఈ నీరు త్రాగడానికి పనికిరాదు అని ఇలా చెప్పాలి. దిస్ వాటర్ ఈజ్ నాట్ డ్రింకబుల్. దిస్ వాటర్ ఈజ్ నాట్ డ్రింకబుల్. మనం ఏదైనా ప్రదేశానికి ఎలా వెళ్ళాలో తెలియకపోతే నేను అక్కడికి ఎలా వెళ్ళగలను అని ఇలా అడగాలి.
హౌ డు ఐ గెట్ దేర్? హౌ డు ఐ గెట్ దేర్? గదిని సరిగ్గా శుభ్రం చేయకపోతే దుర్వాసన వస్తుంది కదా, అప్పుడు ఈ గది దుర్వాసన వస్తోంది అని ఇలా చెప్పాలి. దిస్ రూమ్ ఈజ్ స్టింకీ. దిస్ రూమ్ ఈజ్ స్టింకీ. అలాగే నన్ను ఎవరూ ఆపరు అని ఇలా చెప్పాలి. నోబడీ స్టాప్స్ మీ. నోబడీ స్టాప్స్ మీ. ఎవరైనా పనిని కొంతవరకే చేయగలను అని చెప్పినప్పుడు మిగిలినది నేను చూసుకుంటాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. ఎవరైనా ఎక్కడున్నారో తెలియనప్పుడు అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ నో వేర్ హీ ఈజ్. ఐ డోంట్ నో వేర్ హీ ఈజ్. అలాగే ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు అని ఇలా అడగాలి. హూ వర్ యూ టాకింగ్ టు ఫర్ సో లాంగ్? హూ వర్ యూ టాకింగ్ టు ఫర్ సో లాంగ్? ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు నీ గురించి నువ్వు సిగ్గుపడాలి అని ఇలా చెప్పాలి. యూ షుడ్ బీ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ బీ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మనకి అవసరమైనప్పుడు మనం ఊహించినట్లుగా ఎవరైనా సహాయం చేస్తే మీరు మాకు సహాయం చేస్తారని మేము ఊహించాము అని ఇలా చెప్పాలి. We assumed that you would help us. We assumed that you would help us. ఏదైనా చేయడం వలన మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోవడానికి ఇది చేయడం వల్ల నేను ఎలాంటి ప్రయోజనం పొందుతాను అని ఇలా అడగాలి. What benefit would I draw from doing this? What benefit would I draw from doing this? ఎవరైనా అనవసరమైన పని చేస్తూ ఉంటే ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది అని ఇలా అడగాలి. వాట్ ఈస్ ద నీడ్ టు డూ ఆల్ దిస్? వాట్ ఈస్ ద నీడ్ టు డూ ఆల్ దిస్? కొందరు మనతో ఎందుకు మాట్లాడటం లేదో కారణం తెలియదు కదా, అప్పుడు ఈ మధ్య ఆమె నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని ఇలా అడగాలి. Why doesn't she talk to me nowadays? Why doesn't she talk to me nowadays? అలాగే ఆమె అక్కడికి ఎందుకు వెళ్ళింది అని ఇలా అడగాలి. Why did she go there? Why did she go there? కొందరు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, అప్పుడు పిచ్చి మాటలు మాట్లాడకు అని ఇలా చెప్పాలి. Don't talk nonsense. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఎవరైనా చెప్పేది అర్థం చేసుకుంటున్నారో లేదో తెలుసుకోవడానికి అతను చెప్పేది మీకు అర్థమైందా అని ఇలా అడగాలి. డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ హీ వాజ్ సేయింగ్? డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ హీ వాజ్ సేయింగ్? ఎవరైనా చెప్పినట్లు వినకపోతే ఏం చేస్తారో తెలుసుకోవడానికి అతను నువ్వు చెప్పినట్లు వినకపోతే అని ఇలా అడగాలి. వాట్ ఇఫ్ హీ డజంట్ ఒబే యూ? వాట్ ఇఫ్ హీ డజంట్ ఒబే యూ? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.